జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, ఈ డిసెంబర్ 2025 గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, దాని ప్రకారం ఫలితాలు అన్ని వర్గాల వారికి ఎలా ఉన్నాయని తెలుసుకుంటే, కుంభరాశి వారికి సూర్యుడు 10వ స్థానంలో, కుజుడు 8వ స్థానంలో, బుధుడు 10వ స్థానంలో, గురువు 3వ స్థానంలో, శుక్రుడు 12వ స్థానంలో, శని రాశి అధిపతిగా, రాహు 2వ స్థానంలో, కేతు 8వ స్థానంలో ఉన్నారన్నమాట. కొంచెం మిశ్రమ ఫలితాలను కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి పనిలో పురోగతి పెరుగుతుంది. అదే సమయంలో కోవర్కర్స్తో మిస్అండర్స్టాండ్ కూడా వస్తుంది. చిన్న చిన్న తప్పులు మాత్రమే చేస్తుంటారు, దానివల్ల ప్రెషర్స్ పెరుగుతుంది. బదిలీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ప్రభుత్వంలో జరుగుతుంది. కొత్త ఉద్యోగాల అవకాశాలు విస్తరంగా ఉన్నాయి. ఫోకస్ హార్డ్ వర్క్ మీద చేయండి, అన్ని రకాలుగా కలిసి వస్తుంది. వ్యాపారంలో లాభాలు, గురు భగవానుడు బాగున్నాడు కాబట్టి చక్కగా ఉంటుంది. మార్కెటింగ్ సేల్స్ పెరుగుతుంది. మంత్ ఎండ్లో స్ట్రాంగ్ కలెక్షన్స్ వస్తుంది. కొత్త కస్టమర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం మంచి అవకాశాలు ఉన్నాయి. భారీగా గ్రోత్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల వ్యాపారంలో డిసెంబర్ నెలలో చాలా బాగుంటుంది. ఆర్గ్యుమెంట్స్, సడన్ లాసెస్ అవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. అనవసర ఖర్చులని గొప్పలకు పోయి ఖర్చులు పెట్టడాన్ని కాస్త తగ్గించండి. పార్ట్నర్షిప్ డిసిషన్ కన్ఫ్యూషన్గా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఆర్థికంగా మంచి ఇన్ఫ్లో ఉంటుంది. బిజినెస్ నుండి మంచి లాభాలు, న్యూ ఇన్కమ్ సోర్సెస్, ఆకస్మిక లాభాలు ఇవన్నీ కూడా వచ్చాయి. కానీ లగ్జరీ కంఫర్ట్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. మీకు వచ్చే లాభం అంతా అక్కడ డైవర్ట్ అవుతుంది, జాగ్రత్త. సడన్ ఎక్స్పెండిచర్స్ వస్తున్నాయి, జాగ్రత్త. ట్రావెల్ ఖర్చులు పెరుగుతున్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్లో మిశ్రమంగా ఉంది, ఇంకా ఇప్పుడు మూమెంట్ లేదు, మిశ్రమంగా ఉందని చెప్పచ్చు. కానీ మీ ఇంటిని మరమ్మతులు చేయడం, మీ వ్యాపార స్థలాన్ని మరమ్మతులు చేయడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకా స్వయం ఉపాధి వాళ్ళకి న్యూ కస్టమర్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. బాగా ఫ్లో ఉంటుంది, డైలీ ఇన్కమ్ పెరుగుతుంది. కాంపిటేటివ్స్ కూడా ఉంటారు, అదే రకంగా దాన్ని గెలుపు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. సర్వీస్ పీపుల్కి ఒక మంచి సెక్టార్ అని కూడా చెప్పచ్చు. విద్యార్థులకి మంచిగా పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎగ్జామ్లో మంచి అవకాశాలు ఉంటాయి, త్వరగా నేర్చుకునే శక్తి ఉంటుంది. టెక్నికల్ స్టడీస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి మంచి అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఈ యొక్క సోషల్ మీడియా మీద నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆన్లైన్ యూసేజ్ తగ్గించండి, బాగా ఉంటారు. ఇంకా ఫారిన్ ఉద్యోగస్తులకి ఆల్రెడీ ఉద్యోగంలో స్థిరపడి అక్కడ ఉద్యోగం పోగొట్టుకుంటూ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళకి ఇదొక మంచి సమయం, టర్నింగ్ అనుకుంటూ చెప్పచ్చు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కాస్త మీ స్ట్రెస్ని కొంచెం తగ్గించండి. అన్నీ సెట్టుకుంటుంది, అన్నీ సర్దుకుంటాయి. డోంట్ వరీ, అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మీకు అద్భుతమైనటువంటి ఈ రోజులు ఫిబ్రవరి, మార్చి తర్వాత చాలా చాలా అవకాశాలు రాబోతున్నాయి. ఇంకా ఆన్సైట్ ఉద్యోగానికి ఎన్నో రోజులుగా శాంక్షన్ అయ్యి కూడా వెళ్ళలేని వాళ్ళకి ఫిబ్రవరిలో గెట్ రెడీ, చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ప్రేమికుల మధ్య చాలా మిస్అండర్స్టాండింగ్తో దూరమైన వాళ్ళందరూ ఏకమయ్యే అవకాశాలు ఉన్నాయి. బంధువులు, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం ఉన్నదంతా కూడాను ఆర్థికమైనటువంటి దృశ్యాలన్నింటినీ కూడా ఇంట్లో డిస్కస్ చేయడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి. ఇల్లు అనేది ఒక ఆనందంగా ఉండడానికి కోసమే, కానీ దాని వ్యాపార స్థలంగా మార్చకండి. ఇంట్లో లాగే ఉండండి. తప్పకుండా మీ శ్రీమతికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి, మీ స్త్రీ వారికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. చక్కగా ఉంటుంది, అద్భుతంగా ఉంటారు. ఇంకా వివాహం కాని వారికి మంచి సంబంధాలు రాబోతున్నాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి మార్చి, ఏప్రిల్లో శుభవార్త వినే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ పిల్లల యొక్క చదువు బాగా పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల కొంచెం టెన్షన్స్ పెరుగుతూ ఉంటుంది. బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. డైజెషన్ ఇష్యూ వస్తూ ఉంటుంది. కళ్ళకు ఈ ఎడమ వైపు ఈ యొక్క కనుబొమ్మల దగ్గర నొప్పి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాస్త చెడు అలవాట్లు ఏమైనా ఉంటే కంట్రోల్గా ఉంచుకోండి, జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఒక సమయం. లక్కీ నెంబర్ 7. మీరు శనివారం శని భగవాన్ని ప్రార్థన చేసుకోవాలి. దేహిమే బుద్ధి వైశిష్టం అని చెప్పి స్వామివారి దగ్గర ప్రార్థన చేసుకుని శనైశ్వరాయనం అని చెప్పేసి, ఆరోగ్యం కోసం సూర్య భగవాన్ని ప్రార్థన చేయాలి. ఆదిత్య హృదయం చెప్పాలి. పసుపు కలర్లో ఉన్నటువంటి ఏ వస్తువైనా కూడా దానం ఇవ్వండి. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం దగ్గర ప్రార్థన చేయండి. ఓవరాల్ మీకు చంద్రాష్టమం వచ్చేటప్పటికి 12/12/2025 10 గంటల 20 నిమిషాలు ఉదయం నుండి 14/12/2025 9 గంటల 41 నిమిషాలు రాత్రి వరకు 2.5 రోజులు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఓవరాల్ మీరందరూ కూడా మిశ్రమ ఫలితాలను చూపిస్తూ పెడుతుంది. వ్యాపారంలో మాత్రం డిసెంబర్ 2025 వృషభ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చెప్పి చూసుకుంటే, సూర్యుడు 7వ స్థానంలో, కుజుడు 5వ స్థానంలో, గురుడు 12వ స్థానంలో, బుధుడు 7వ స్థానంలో, శుక్రుడు రాశి అధిపతిగా, శని 10వ స్థానంలో, రాహు 11వ స్థానంలో,
కేతు 5వ స్థానంలో ఉన్నారు. దీనివల్ల ఈ యొక్క గోచార ప్రకారంగా ఈ నెల ఎలా ఉంది అని చూసుకుంటే ఉద్యోగస్తులకు తీసుకుంటే సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటుందని చెప్పచ్చు. శని 10వ స్థానంలో ఉండడం వల్ల పని మీద మంచి ప్రగతి, మీ రెప్యుటేషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. పైవారి నుండి సపోర్ట్స్ కూడా వస్తుంది. కొత్త బాధ్యతలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రత్యేక శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న ఒత్తిడి కూడా ఉంటుంది దీంట్లో ఉద్యోగస్తులకి. మీరు చేసిన పని అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉండేటట్టుగా చేయండి. వ్యాపారస్తులకి వ్యాపారంలో మంచి గ్రోత్ ఉంటుంది. 1వ తారీఖు నుండి 10వ తేదీలోపు చిన్న చిన్న తగాదులు వస్తాయి. పార్ట్నర్షిప్లో కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నాయి. ఇక స్టాక్స్ సప్లై డిలేస్ అవన్నీ అవుతుంది. మళ్ళీ 10వ తారీఖు తర్వాత బాగుంటుంది చెప్పచ్చు. మంది ఎండ్లో చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఆర్థికంగా ఈ యొక్క వృషభ రాశి వారికి నెల 20వ తారీఖు తర్వాత డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు రావాల్సినటువంటి అప్పులంతా కూడా తీరే అవకాశాలు బాగా ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి డెట్స్ అంతా మీరు ఇవ్వవలసిన వాళ్ళు కూడా ఇచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. స్నేహితులు బంధువుల వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ వచ్చే అవకాశం వృషభ రాశి వారికి ఈ నెల ఉంది. కొంచెం సైడ్ ఇన్కమ్ కూడా ప్లాన్ చేసుకోండి. ఆస్తి ధన భాగ్యం అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ ద్వారా తీసుకుంటే అమ్మకాలు బాగా జరుగుతాయి. పోస్ట్ ఆఫ్ మంత్ అని చెప్పచ్చు. రోజువారీ ఆదాయం కాస్త ఇబ్బంది వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. హౌస్ రెనోవేషన్ కానీ లేదా వాస్తు సరిదిద్దుకోవడం కానీ ఇవన్నీ కూడా ఈ నెల మీరు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా స్వయం ఉపాధి లేదా సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి వర్క్లో స్పీడ్ పెరుగుతుంది. మంత్ ఎండ్లో మంచి పేరు వస్తుంది. అప్రిషియేషన్ కూడా మీకు బాగా వస్తుందని కూడా చెప్పచ్చు. ఇంకా విద్యార్థులకి మంచి ఎగ్జామ్స్లో మంచి పురోగతి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణపరంగా కాస్త మంచి ఫలితాలు వస్తున్నాయి. విద్యార్థులకు డిసెంబర్లో మంచి ఫలితాలను కూడా చెప్పచ్చు. బాగా చేయొచ్చు. విదేశీయ ప్రయాణం కానీ ఉద్యోగంలో కానీ ప్రయత్నం చేసే వాళ్ళకి, స్టడీ వీసా కోసం చేసే వాళ్ళకి శుభ ఫలితం. ఫారిన్ ఆపర్చునిటీస్ మ్యాక్సిమం రావచ్చు. జాబ్ వీసాలో కొంచెం ఆలస్యం కానీ 100% అవుతుంది. మంత్ ఎండ్లో కాస్త మీకు క్లారిటీ వస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఆ యొక్క లెటర్ ఏమైనా వచ్చే ఉంటే అవన్నీ మీకు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా ప్రేమికులకి వచ్చేటప్పటికి చిన్న మిస్అండర్స్టాండింగ్, పార్ట్నర్స్కి ఎక్కువ టైం ఇవ్వాలని వాళ్ళు కోరుకునే దాన్ని మీ యొక్క వృత్తిపరంగా మీరు బిజీ ఉన్నా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మంచి సంబంధాలు కుదురుతాయి. కొత్త ప్రేమికులు కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. వివాహం చేసుకున్నటువంటి వారికి వివాహ సమయంలో వివాహానికి మంచి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. దంపతుల మధ్య ఇన్లాస్తో ఇంకా ఇన్కార్పొరేషన్గా ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న ఆలోచనలు, చిన్న చిన్న సమస్యలు, మాట పట్టింపులు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త శుభ కార్యక్రమాలు ఇంట్లో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. పిల్లల యొక్క చదువులు కూడా మెరుగ్గా ఉంటుంది. హెల్త్ సమస్యలు కూడా తగ్గుతుంది. పిల్లల విషయంలో ప్లానింగ్స్ అద్భుతంగా చేసుకోండి. ఆరోగ్యంలో దేహబలం పెరుగుతుంది. మంచిగా డెస్టినేషన్స్ ఇష్యూస్ వస్తూ ఉంటుంది. కంటి మీద మీకు కొంచెం స్ట్రెస్ పడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఈ నెలంతా కూడాను శుక్రవారం మహాలక్ష్మికి ప్రార్థన చేయండి. ఓం శ్రీ గణేశాయ నమః అని చెప్పి రోజు 108 సార్లు ప్రదక్షిణం చేయండి. చంద్రాష్టమం అని చెప్పి తీసుకుంటే ఈ నెలంతా కూడాను వృషభ రాశి వారికి 19/12/2025 10:51 నుండి 22/12/2025 10:07 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు జాగ్రత్త. సంతకాలు పెట్టేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అదృష్ట సంఖ్య మీకు 5. ఊదా రంగు ఆరెంజ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి. మీ వ్యక్తిగత వయస్సు ఎంత ఉంటుందో అన్ని వయసు గల దీపాన్ని మీ ఇష్టదైవం, మీ కులదైవం అన్ని దేవాలయాల్లో దీపం వెలిగించండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 9000077149కి వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి. ఆ నెంబర్ని కూడా మేము డిస్ప్లేలో పెడతాం. ఓన్లీ వాట్సాప్, నో కాల్. మా అడ్మిన్ చూసిన తర్వాత మీకు కాల్ చేస్తారు. విజయవస్తు.